వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఒకే ఒక్క బటన్ ప్రపంచ పటంలో ఒక దేశాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టగలదు. అవును, మనం మాట్లాడుకుంటోంది అణుబాంబు గురించే. ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన దేశాలు చాలా తక్కువే అయినా వాటి శక్తి మాత్రం మొత్తం అంతర్జాతీయ సమాజాన్ని శాసించే స్థాయిలో ఉంది. ఒక అణుబాంబు పేలితే క్షణాల్లో లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే అణ్వాయుధాలను ప్రపంచ దేశాలు అత్యంత రహస్యంగా భారీ భద్రత మధ్య నిర్వహిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అధికారికంగా అనధికారికంగా కలిపి ప్రపంచంలో కేవలం 9 దేశాల వద్దే అణ్వాయుధాలు ఉన్నాయని ప్రపంచ రికార్డులు చెబుతున్నాయి. అయితే కొన్ని అంతర్జాతీయ నివేదికల్లో నాటో భాగస్వామ్య కారణాల వల్ల మరో దేశాన్ని లేదా కొన్ని మిత్ర దేశాలను కూడా ఈ చర్చలోకి తీసుకువస్తారు. దీంతో 10 అణ్వాయుధ శక్తులు అనే జాబితా తరచుగా తెరపైకి వస్తుంది. గర్వకారణమైన విషయం ఏంటంటే ఆ 10 దేశాల జాబితాలో మన భారతదేశం కూడా ఉంది. అసలు ఈ అణు సామర్థ్యాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఏ దేశం వద్ద ఎలాంటి అస్త్రాలు ఉన్నాయి? లెట్స్ వాచ్. ప్రపంచంలో అణుబాంబును మొదటగా తయారు చేసి యుద్ధంలో ఉపయోగించిన ఏకైక దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945లో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ వినాశనం తర్వాతే ప్రపంచ రాజకీయాల్లో అణ్వాయుధాలు అత్యంత కీలక పాత్ర పోషించడం ప్రారంభించాయి. ప్రస్తుతం అమెరికా వద్ద వేల సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయని అంతర్జాతీయ రక్షణ నివేదికలు అంచనా వేస్తున్నాయి. భూమిపై నుంచి ప్రయోగించే క్షిపణులు, సముద్ర గర్భం నుంచి దూసుకెళ్లే జలాంతర్గాములు, గగనతలం నుంచి దాడి చేసే యుద్ధ విమానాల ద్వారా ఇలా న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యంతో అమెరికా దూసుకుపోతోంది. అయితే అమెరికాకు ధీటుగా ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశంగా రష్యా నిలుస్తోంది. పూర్వపు సోవియట్ యూనియన్ కాలం అంటే శీతల యుద్ధ సమయం నుంచే రష్యా అమెరికాతో అణ్వాయుధ పోటీలో ఉంది. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన మిజైల్ వ్యవస్థలను రష్యా నిర్వహిస్తోంది. కేవలం సాధారణ అణుక్షిపణులే కాకుండా శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా క్షణాల్లో దూసుకెళ్లే హైపర్సోనిక్ అణుక్షిపణులు కూడా రష్యా రక్షణ విభాగంలో ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య ఉన్న అణు పోటీనే ఇప్పటికీ ప్రపంచ సమతుల్యతను శాసిస్తోంది. అగ్రరాజ్యాల సరసన నిలిచేందుకు ఆసియా ఖండంలో చైనా గత కొన్నేళ్లుగా తన అణ్వాయుధ శక్తిని వేగంగా పెంచుకుంటోంది. సైనిక పరంగానే కాకుండా వ్యూహాత్మకంగా చైనా సాధిస్తున్న ప్రగతి ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. చైనా రక్షణ శాఖ అత్యంత ఆధునిక క్షిపణి వ్యవస్థలు, అణుశక్తితో నడిచే జలాంతర్గాములు, సుదూర ప్రాంతాల్లోని శత్రు స్థావరాలను సైతం గురిపెట్టగల దీర్ఘశ్రేణి అణు దాడి సామర్థ్యాలను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా పెంచుకుంటున్న ఈ అణు విస్తరణ, సైనిక ఆధునికీకరణ అమెరికాతో పాటు పొరుగు దేశాలైన భారత్, జపాన్ వంటి దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చైనా తన అణ్వాయుధాల సంఖ్యను రహస్యంగా పెంచుకుంటూ పోతూ ఉండటం అంతర్జాతీయ భద్రతా సమీకరణాలను వేగంగా మార్చేస్తోంది. బాధ్యతాయుతమైన అణుశక్తిగా ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారత్ తన అణు ప్రస్థానాన్ని 1974లో మొదటి అణు పరీక్షతో ప్రారంభించింది. స్మైలింగ్ బుద్ధ అనే నామంతో రాజస్థాన్లోని పోఖ్రాన్ వేదికగా జరిగిన ఈ భూగర్భ పరీక్ష తర్వాత భారత్ అణుశక్తి దేశంగా అంతర్జాతీయ వేదికపై నిలిచింది. ఆ తర్వాత 1998లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో నిర్వహించిన పోఖ్రాన్ 2 పరీక్షలతో భారత్ తన పూర్తిస్థాయి అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే భారతదేశ అణు విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. భారత్ నో ఫస్ట్ యూజ్ అనే దృఢమైన విధానాన్ని పాటిస్తోంది. దీనర్థం భారత్ ఏ దేశంపైనా ముందుగా అణ్వాయుధ దాడి చేయదు. కానీ ఒకవేళ ఏదైనా శత్రుదేశం భారత్పై అణు దాడికి పాల్పడితే మాత్రం ఊహించని స్థాయిలో భారీ ప్రతిదాడి ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. శాంతిని కాపాడుతూనే ఆత్మరక్షణ కోసం అణ్వాయుధాలను కలిగి ఉండటం భారత వ్యూహాత్మక విజయంగా చెప్పవచ్చు. భారతదేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్ భారత్కు ప్రత్యర్థిగా ఉన్న అణ్వాయుధ కార్యక్రమాన్ని సమాంతరంగా అభివృద్ధి చేసింది.
భారత్ 1998లో పరీక్షలు జరిపిన వెంటనే పాకిస్తాన్ కూడా అదే ఏడాది తన అణు పరీక్షలను నిర్వహించింది. నాటి నుంచి దక్షిణాసియా ప్రాంతంలో అణు ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. భారత్ పాక్ మధ్య సరిహద్దు వివాదాలు లేదా దౌత్యపరమైన సంబంధాలు క్షీణించిన ప్రతిసారి ఈ రెండు అణు దేశాల మధ్య ఎక్కడ యుద్ధం వస్తుందోనని ప్రపంచ దేశాలు ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటాయి. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద అణుశక్తిగా ఉత్తర కొరియా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి ఎన్ని కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ ఉత్తర కొరియా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నిరంతరాయంగా అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలు చేస్తూ అమెరికా, దాని మిత్ర దేశాలైన దక్షిణ కొరియా, జపాన్లకు నిరంతరం భద్రతా సవాళ్లను విసురుతోంది. కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా అణు విధానం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పశ్చిమ దేశాల రక్షణ కూటమైన నాటోలో ఫ్రాన్స్, బ్రిటన్లు అత్యంత కీలకమైన స్వతంత్ర అణుశక్తులుగా ఉన్నాయి. ఈ రెండు యూరోపియన్ దేశాలు ముఖ్యంగా సముద్ర మార్గంలో అణుదాడి చేసే అత్యాధునిక జలాంతర్గామి వ్యవస్థలను బలోపేతం చేస్తూ ఉన్నాయి. యూరప్ ఖండం యొక్క భద్రతలో రష్యాను నిలువరించడంలో ఈ రెండు దేశాల అణ్వాయుధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక మిడిల్ ఈస్ట్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ అణు సామర్థ్యం ఎప్పుడూ ఒక పెద్ద మిస్టరీనే. ఇజ్రాయెల్ తన వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు, అలాగని లేవని ఖండించనూ లేదు. కానీ ప్రపంచ రక్షణ నిపుణులు నివేదికల ప్రకారం ఇరాన్ వద్ద గోప్యంగా అణుబాంబుల నిల్వలు ఉన్నాయని గట్టిగా విశ్వసిస్తున్నారు. మధ్య ప్రాచ్య ప్రాంతీయ రాజకీయాల్లో ఇజ్రాయెల్ అణుశక్తి అనేది అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన అంశం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జర్మనీ, బెల్జియం, ఇటలీ, టర్కీ వంటి కొన్ని నాటో మిత్ర దేశాలలో అమెరికా తన అణ్వాయుధాలను వ్యూహాత్మకంగా నిల్వ ఉంచింది. ఆయా దేశాల రక్షణ ఒప్పందాల ప్రకారం ఈ ఏర్పాట్లు జరిగాయి. అయితే ఇవి స్వతంత్రంగా అణ్వాయుధాలను తయారు చేయలేదు కాబట్టి వీటిని స్వతంత్ర అణుశక్తులుగా పరిగణించలేం. కానీ ఈ రక్షణ భాగస్వామ్యం కారణంగానే తరచూ 10 అణ్వాయుధ శక్తుల చర్చ అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అణ్వాయుధాల ఉనికి అనేది ఒకవైపు ఆయా దేశాలకు రక్షణ కల్పిస్తున్నట్లు కనిపిస్తున్నా మరోవైపు మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారింది. అగ్రరాజ్యాల మధ్య వచ్చే చిన్న పొరపాటైనా సరే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసి మొత్తం భూగోళాన్ని బూడిద కుప్పగా మార్చే ప్రమాదం ఉంది. అందుకే ఐక్యరాజ్య సమితి సహా అనేక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు అణు నిరాయుధీకరణ జరగాలని, అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని నిర్మించాలని నిరంతరం పిలుపునిస్తున్నాయి. శాంతియుత ప్రపంచం కోసం అస్త్రాల సంఖ్య తగ్గడమే మానవాళికి శ్రేయస్కరం.